తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఒకసారి మీరు ఆలోచిస్తే రాజకీయానికి నూతన నిర్వచనం చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే శంకర్రావు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు మన నాయకుడు అప్పటికి సిద్ధాంతాలు ఉండేటివి. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం కింద మన నాయకుడిని అడిగారు, మీరు ఏ సిద్ధాంతం అమలు చేస్తారంటే, నాకు సిద్ధాంతాలన్నీ కూడా తెలియవు, అవన్నిటి కూడా చీడబట్టింది మానవ కోణమే నా సిద్ధాంతం. పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడం, కావలసిన బట్ట ఇవ్వడం, సమాజమే దేవాలయం, పేదవాళ్ల కోసమే నిరంతరం పనిచేస్తానని మొట్టమొదటిసారి హ్యూమనిజం చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైంది మన యాత్ర. ఆ రోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్సీలు ఇవ్వాలి కాబట్టి రిజర్వేషన్లు ఒక నాయకుడికి కావాల్సిన వ్యక్తుల్ని ఇచ్చేవాళ్ళు. మన నాయకుడు వచ్చిన తర్వాత ఎతికి చదువుకున్న యువకులకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందులోనే నరసింహులు గారిని చూశారు. ఒక మంచి ఇలాంటి నాయకుల్ని బ్రహ్మాండంగా తయారు చేసింది ఎన్టీ రామారావు గారు. ఒక సామాజిక రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఇంకొక పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఓట్లు వెనుకబడిన వర్గాలవి, పెత్తందారులది. అలాంటి సమయంలో వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తేవడమే కాకుండా తగిన ప్రాధాన్యత, సగిన గుర్తింపిచ్చి వాళ్ళను కూడా ఆదరించారు. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు అనుకుంటే ఆర్థిక సంస్కరణ ద్వారా ఆర్థిక రెవల్యూషన్ తీసుకురావచ్చు. సామాజిక గుర్తింపిచ్చి తరతరాలుగా నిరాదరణ గురవుతున్నటువంటి వ్యక్తులకి సామాజిక న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నేను కూడా ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎస్సీల్లో అంటరానితనం ఉండడం, ఇలాంటి చాలా సమస్యలుంటే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. అంతేకాకుండా చదువుకున్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని మాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేయడం, ఇంకొక పక్క బాలయోగిని మొట్టమొదటిసారిగా భారత పార్లమెంటుకి స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. దగ్గర రిజర్వేషన్లు కాదు, సామాజిక న్యాయం. ప్రతిభా భారత్ని లోకసభ స్పీకర్గా చేశాం. నారాయణ గారిని పార్లమెంట్ మన రాష్ట్రపతిగా నియామకానికి మనం దోహదం చేశాం. అబ్దుల్ కలాం ఎన్డీఏ గవర్నమెంట్లో రాష్ట్రపతిగా చేశామంటే అందులో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక పక్క సామాజిక న్యాయం చేయాలి, ఒక పక్క రాజకీయంగా అందరికీ గుర్తింపు రావాలి, ప్రాధాన్యత రావాలి. ఆర్థికంగా మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. భారతదేశంలో కూడా మీరు చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఎకనామిక్ గ్రోత్ అయితే 10% గ్రో అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం కరువున్న 11.61 వచ్చాం. అంత మునుపు 10.95 వచ్చాం. అంత మునుపు 8.9% గ్రో అయ్యాం. అంటే రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు 12% గ్రో కావాలనుకుంటున్నాం. ఆర్థికంగా మనం ముందుకు పోయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఈరోజు అందుకని పేదరికం లేని సమాజం, నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఒక రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఈ 3 విషయాల్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికే తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాం. ఇంతవరకు ఎంతో ప్రగతిని సాధించాం. ఇంకా చేయవలసి చాలా ఉంది. ఈ తీర్మానం ద్వారా
ప్రతి ఒక్కరికి ఒకే మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పటికి తీసుకొచ్చినటువంటి మార్పులు చాలా గణనీయంగా తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు పూర్తిగా అందరికీ న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, సాధిస్తుంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలందరూ ప్రజలు కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నిర్మలాదేవి చెన్నై ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఉద్యానం కోసం 30,000 రూపాయలు డీడీ ఇచ్చింది. అదే మరి సుధారాణి డాక్టర్ 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. మల్లా సురేంద్ర అనకాపల్లి పట్టణ జన్మభూమి కమిటీ సభ్యులు 50,000 రూపాయలు ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్కన చూస్తే బోండా ఉమహేశ్వర గారు శాసనసభ్యులు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా ఇచ్చేవాళ్ళు ముందుకు రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగుదేశం